హాయ్, ఈ మధ్యలో ఒక 30 సంవత్సరాల వ్యక్తి నాకు కావడానికి వచ్చాడు. తనకి హైపోస్పేడియాస్ అనే ఒక ఇబ్బంది ఉందని అది చూయించుకుందాం అని వచ్చానని చెప్పాడు. అదేంటి హైపోస్పేడియాస్ అనే ఇబ్బంది మనము చిన్నప్పుడే సరి చేసుకోవాలి కదా, అదేంటి ఇన్ని రోజులు మీరు చేసుకోలేదు అని అడిగితే, చిన్నప్పుడు ఎవరో ఈ హైపోస్పేడియాస్ అనే ఇబ్బందికి ట్రీట్మెంటే లేదు, ఇది సరి చేసుకోవడం అవ్వదు అని చెప్పారంట. అది నమ్మేసి తను కూడా అలా ఉండిపోయాడు. సో ఆల్రెడీ మన వీడియోస్ ఫాలో అయ్యే వాళ్ళకి హైపోస్పేడియాస్ అంటే ఏంటో తెలిసే ఉంటుంది. అంటే యూరిన్ వెళ్ళే దారి పీనిస్ యొక్క టిప్ లో లేకుండా పీనిస్ యొక్క కింద భాగంలో ఏర్పడడం. ఇది మనం యూజువల్ గా 2 years ఏజ్ అప్పుడు ఆపరేషన్ చేసి సరి చేసుకుంటాం. పాపం తనకి ఆ విషయం తెలియక ఇది సరి అవ్వదు అని చెప్పి ఇన్ని రోజులు వెయిట్ చేశాడు. ఇప్పుడు పెళ్లి చేసుకునే ఆ వయసు వచ్చినప్పుడు తను కొంతమంది అడిగితే ఇది సరి చేసుకోవచ్చు అని చెప్పారు. అప్పుడు తను నా దగ్గరకు వచ్చాడు. చూడండి, ఈ వయసులో కూడా, అంటే ఒక 30 సంవత్సరాల వయసులో కూడా హైపోస్పేడియాస్ అని సరి చేసుకోవచ్చు. ప్రాబ్లం ఏంటంటే ఇన్ని రోజులు సైకలాజికల్ డ్యామేజ్ ఏదైతే ఉందో దాన్ని మనం రివర్స్ చేయలేం. పైగా ఏజ్ పెరిగే కొద్దీ హైపోస్పేడియాస్ రిపేర్ లో మనకు ఫెయిల్యూర్ రేట్స్ అనేవి పెరుగుతాయి, ఇన్ఫెక్షన్ రేట్స్ అనేవి పెరుగుతాయి. సో అందుకే ఎప్పుడు చేయాల్సిన సర్జరీ అప్పుడే చేయాలి. సో మనం హైపోస్పేడియాస్ సర్జరీ మొదటి 2 సంవత్సరాల్లో కంప్లీట్ చేయాలి.